ప్రైజ్ ద లార్డ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసు ప్రభు చెప్పాడు కదా. దీనులుగా ఉన్న వారిలో ఉండే మొట్టమొదటి లక్షణము దేవునికి భయపడము. దీనులుగా ఉండే వారిలో ఉండే రెండో లక్షణమే వారు తమను తాము ఇతరుల కొరకు ఖర్చు చేసుకుంటారు. ఇక మూడవది టు డిఫెండ్ ది అన్డిఫెండెడ్. ఎవరైతే తమను తాము కాపాడుకోలేరో, ఎవరైతే తమను తాము రక్షించుకోలేరో వారిని కనికరించి వారిని డిఫెండ్ చేయడమే దీనుల యొక్క లక్షణము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏండ్లగా పక్షవాయువు కలవాడిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. ఆయనకు తెలుసు ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే ఆయనకి సమస్య కలుగుతుందని, కానీ వాడు తాను బాగు చేసుకోలేకపోతున్నాడని యేసు ఎరిగి వాడిని కనికరించాడు. దావీదు కూడా తన శత్రు కుటుంబంలో ఒకడికి కృప చూపిస్తాడు. అటువంటి హృదయం నీలో ఉందా? యేసు మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ విరోధులమై ఉండగా, మనం ఇంకనూ దూరస్తులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆయన దీనుడు. అందుకొరకే ఆయన చెప్తున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను, కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి అని. ఈ రోజున మరి నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నిన్ను ప్రేమించే వ్యక్తుల్ని ప్రేమిస్తే నీకు లాభం ఉండదు. నీకు కనికరం చూపించే వారికి కనికరం చూపిస్తే నీకు లాభం ఉండదు. కానీ నీ ప్రేమకు లేకపోతే నీ సహాయానికి విలువ లేని వారికి, అనర్హులు అనబడిన వారికే నువ్వు పరిచర్య చేయడం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వు దీనుడిగా ఉంటున్నావు, దీనురాలుగా ఉంటున్నావు. బ్లెస్డ్ ఆర్ యూ హూ ఆర్ పోర్ ఇన్ స్పిరిట్, for yours is the kingdom of heaven. దేవుని రాజ్యంలో పాత్రలు కావడం కొరకు నిన్ను నువ్వు దీనత్వంలోనికి నడిపించుకో. ఆయన మాటను బట్టి దీనత్వంలోనికి అడుగుపెట్టు. గాడ్ బ్లెస్ యూ.